యూఎస్ గాని అంతర్జాతీయ స్థాయి ఎఫ్‌డీఏ అప్రూవల్స్‌కి సరిపోయే విధంగా లాబొరేటరీ టెస్ట్‌లన్నీ జరుగుతా ఉన్నాయి. ఎంటీటీ సెల్స్ జరుగుతా ఉన్నాయి. పోతే టాక్సికాలజీ టెస్టులు జరుగుతా ఉన్నాయి. డిఫరెంట్ లాబొరేటరీలలో హై లెవెల్ ప్రొఫెషనల్స్ ఒక 20 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద, 40 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద, ఇమ్యునో దాని మీద, న్యూడ్ మైస్ మీద అన్ని క్లినికల్ ట్రయల్స్ అన్నీ జరుగుతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లేసెస్ జరుగుతా ఉంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు ఒక 2 క్రోర్స్ ఖర్చు అయిపోయింది. ఒక ఈ 3 మంత్స్, 4 మంత్స్ నుంచి. ఇవన్నీ కూడా ఎవిడెన్షియల్‌గా ప్రతిదాన్ని ప్రూవ్ చేసుకుంటా క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాక్సికాలజీలు గానీ సైడ్ ఎఫెక్ట్స్‌ని చూస్తూ చెక్ చేస్తూ ఇది క్యాన్సర్‌ని ఎలా చంపుతుంది, ఎంత మోతాదులో చంపుతుంది అనేది, వైరల్ మీదనైతే ఎలాంటి వైరస్‌ని చంపుతా ఉంది, అది ఏ విధంగా రిజల్ట్స్ తీసుకుంటా ఉంది, అన్ని రకాల టెస్టులు జరుగుతూ ఉన్నాయి. అవి అన్నీ డిఫరెంట్ అన్నీ కూడా హై లెవెల్ స్టాండర్డ్ అక్రిడేషన్ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ల్యాబొరేటరీలో అన్ని ల్యాబొరేటరీలకి ఆ స్థాయి ఉండదు. యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవల్స్‌కి మనము అప్రూవల్ ఉండాలి అనంటే వాళ్ళ గుర్తింపు ఉన్న ల్యాబొరేటరీలలోనే చేయాలి. దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి ఆ ల్యాబొరేటరీకి. ఆ స్టాండర్డ్ ఉన్న ల్యాబొరేటరీలోనే చేస్తున్నాం అన్నీ కూడా. అసలు అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎంటీటీఎస్ సెల్స్ నన్నైతే 99.41 రిజల్ట్స్ వచ్చింది.